నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. సార్వత్రిక ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో ఏపీలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ సమరానికి సన్నద్ధమవుతున్నాయి. అధికార వైసీపీ సిద్ధం పేరుతో సమర శంఖాన్ని పూరించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా విశాఖపట్నం జిల్లా భీమిలి సభలో రణభేరి మోగించారు. మరోవైపు తెలుగుదేశం, జనసేన పార్టీ పొత్తు పెట్టుకుని మరీ ఈ ఎన్నికలను ఎదుర్కోబోతున్నాయి. జెండా పేరుతో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో తొలిసారిగా ఎన్నికల ప్రచార సభను నిర్వహించాయి. ఈ క్రమంలో జీ న్యూస్ మ్యాట్రిస్ సంస్థ చేసిన సర్వే షాకింగ్ విషయాలను బయటపెట్టింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటి వరకు 3 సిద్ధం సభలను నిర్వహించింది వైసీపీ. ఏలూరు జిల్లా దెందులూరు, అనంతపురం జిల్లా రాప్తాడులో లక్షలాది మంది జనం మధ్య జరిగాయి ఈ సభలన్నీ కూడా. మార్చి 10వ తేదీన బాపట్ల జిల్లాలోని అద్దంకి వద్ద 4వ సభను అంతకుమించి అనే స్థాయిలో నిర్వహించడానికి వైసీపీ సన్నాహాలు చేస్తోంది. ఏపీలో ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంటున్న పరిస్థితుల్లో ఇదివరకు ఇండియా టీవీ, పోల్ స్ట్రాటజీ గ్రూప్, పొలిటికల్ క్రిటిక్ సంస్థలు తమ అంచనాలను బయటపెట్టాయి. ఇవన్నీ కూడా వైసీపీకే పట్టం కట్టాయి. వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అంచనా వేశాయి. ఇక జీ న్యూస్ మ్యాట్రిస్ సంస్థ తాజాగా ఒపీనియన్ పోల్ను నివేదికను వెల్లడించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో లోక్సభ నియోజకవర్గాల్లో ఈ ఒపీనియన్ పోల్ను నిర్వహించింది ఆ సంస్థ. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయంపై తన అంచనాలతో కూడిన నివేదికను విడుదల చేసింది. కేంద్రంలో ఎన్డీఏ సంకీర్ణ కూటమి మూడోసారి అధికారంలోకి వస్తుందని తేలింది. 377 స్థానాలతో మరోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపింది. ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా 94 స్థానాలకే పరిమితమవుతుంది. ఇతరుల 74 స్థానాల్లో విజయం సాధిస్తారు. ఇకపోతే ఏపీలో వైసీపీ హవా కొనసాగుతుంది. మెజార్టీ లోక్సభ స్థానాల్లో ఆధిపత్యం కనిపించింది. మొత్తం 25 లోక్సభ స్థానాలు ఉండగా వైసీపీ 19 చోట్ల విజయ బావుటా ఎగరవేస్తుంది. ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన కూటమి 6 స్థానాలకే పరిమితమవుతుందని జీ న్యూస్ మ్యాట్రిస్ అంచనా వేసింది. కాంగ్రెస్, బీజేపీ ఖాతా తెరవలేవు. దీన్ని ప్రతిపాదికన తీసుకుంటే అసెంబ్లీ బరిలో వైసీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తంగా 133 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఫ్యాన్ పార్టీ ఘన విజయాన్ని అందుకుంటుంది. సంక్షేమం, అభివృద్ధి వైపే మొగ్గు చూపారని జీ న్యూస్ మ్యాట్రిస్ పేర్కొంది. ప్రభుత్వం మీద ఎలాంటి వ్యతిరేక పవనాలు వీచట్లేదని వ్యాఖ్యానించింది. వైసీపీకి 48% మేర ఓట్ల పోలవుతాయని, టీడీపీ, జనసేనకు పడే ఓట్ల శాతం 44కు పరిమితమవుతుంది. టీడీపీ, జనసేన కలిసి వచ్చినా వైఎస్ జగన్ అధికారంలోకి రావడాన్ని అడ్డుకోలేవని జీ మ్యాట్రిస్ ఒపీనియన్ పోల్తో స్పష్టమైంది.